అది దశాబ్దం తర్వాత దక్కిన అధికారం. 10 ఏళ్ల విరామం తర్వాత ప్రజలు ఇచ్చిన తీర్పును తలపైన కిరీటంగా భావించాల్సింది పోయి ఇప్పుడు గాంధీ భవన్ నుంచి సెక్రటేరియట్ వరకు ఎక్కడ చూసినా హస్తవ్యస్తమే. టీ కప్పులో తుఫాన్ అనుకున్న ఈ చిన్నపాటి అలజడి నేడు ఏకంగా పార్టీని, ప్రభుత్వాన్ని నాశనం చేసే సునామీలా మారుతుందనే భయాలు రాజకీయ వర్గాల్లో తీవ్రంగా కమ్ముకుంటున్నాయి. అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు గాని, రేవూరు ప్రకాష్ రెడ్డి గాని, వాళ్ళ తాత గాని, వాళ్ళ అయ్య గాని, ఎవరైనా గాని నేనే ఇక్కడ ఎమ్మెల్యేని. రేవంత్ రెడ్డి నాయకత్వ శైలిపై సొంత పార్టీలోనే అంతర్గత మదనం తారాస్థాయికి చేరింది. రేవంత్ లో ఇప్పటికీ పాత డిఎన్ఏ ఉందంటూ ప్రత్యర్థులు సంధిస్తున్న అస్త్రాలకు సొంత పార్టీ నేతల బహిరంగ వాదనలు మరింత ఆజ్యం పోస్తున్నాయి. ఇది అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ అయింది. ఇక్కడ మొత్తం పచ్చ కాంగ్రెస్ మాత్రమే నడుస్తున్నది. ఇక్కడ అచ్చ కాంగ్రెస్ ఏది నడవట్లేదు. కాంగ్రెస్ సభ్యులు ఎవ్వరూ ఆనందంగా లేరు. రోజుకో పంచాయతీ, పూటకో లొల్లితో సాగుతున్న ఈ ప్రచ్ఛన్న యుద్ధం కాంగ్రెస్ శ్రేణులను తీవ్రంగా కలవరపెడుతోంది. మరోపక్క మేడారం టెండర్ల దగ్గర మొదలైన వివాదం కాస్త మంత్రి కొండా సురేఖ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఏకంగా కూతురు సుస్మితా పటేల్ రంగంలోకి దిగి సంచలన విమర్శలు చేసే స్థాయికి పరిస్థితులు దిగజారాయి. ఇక ప్రభుత్వంలో నంబర్ 2గా చక్రం తిప్పిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి చుట్టూ తిరుగుతున్న వివాదాలు ఆయన్ను పొలిటికల్ గా టార్గెట్ చేశారన్న అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఇక నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పైకి చిరునవ్వులు చిందిస్తున్న పాలనంతా కొద్దిమంది కోటరీ చేతుల్లోనే కేంద్రీకృతమైందనే మదనంలో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇక వలస వచ్చిన సీనియర్లు దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి వారైతే ప్రభుత్వం ఉందో లేదో అర్థం కావట్లేదు, నిధుల కోసం మంత్రుల కాళ్ళు మొక్కాలా అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారంటే హస్తం పార్టీ పునాదులు ఎంత వేగంగా కదులుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ పేమెంట్ జరగాలని రేవంత్ రెడ్డి గారి తమ్ముడు కృష్ణారెడ్డి గారి దగ్గర మా భాస్కర్ బాబు తోలేసిన ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, భాస్కర్ మీ డాడీ చెప్పుపోయి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు రూపాయి ఇచ్చేది లేదు. ఇక మునుగోడు రెబల్ లీడర్ రాజగోపాల్ రెడ్డి మాటలైతే నేరుగా సొంత సర్కార్నే నిలదీసేలా ఉంటున్నాయి. ఇక మీకు 1, 2, 3, 4, 5, 6 20 మంది ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్న ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో సమయం వచ్చినప్పుడు వాళ్ళ బండారం బయట పెడతా. పదవులు, పైసలు కొద్ది మందికేనా అని నిలదీస్తూ వలస నేతల హవా ఎక్కువై ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు కనుమరుగవుతున్నారని ఆయన చేస్తున్న హెచ్చరికలు పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ సైతం సీఎంఓ నిఘాపై బహిరంగంగానే సవాల్ విసురుతున్నారనే గుసగుసలు పార్టీని కుదిపేస్తున్నాయి. సరిగ్గా ఎలక్షన్ టైం ఉంది కానీ ఇప్పటి నుంచి మేమే అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఎవరు ప్రకటించినా చెల్లదు. పార్టీలో ఒక విధానం ఉంది. కాంగ్రెస్ పార్టీ మైక్ దొరికితే ప్రతిపక్ష బీఆర్ఎస్ ని విమర్శించడం, లేదంటే పదవుల కోసం తమలో తాము కొట్లాడుకోవడం, ఇదే ఇప్పుడు కాంగ్రెస్ నాయకులకు ఫస్ట్ ప్రియారిటీ పని అయిపోయిందనే విమర్శలు ఉన్నాయి. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి కేవలం కమిషన్లు, వాటాల పంచాయతీ కోసం వీధి పోరాటాలకు దిగుతుండటంతో ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి అట్టర్ ఫ్లాప్ అనే పబ్లిక్ టాక్ బహిరంగంగానే నడుస్తోంది. ఈ అంతర్గత కుమ్ములాటలను ఇక్కడితో కట్టడి చేయకపోతే రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ కు కోలుకోని దెబ్బ తగలడం గ్యారంటీ. ఈ పరిస్థితిని సరిదిద్దకపోతే దశాబ్దం తర్వాత దక్కిన వైభవాన్ని చేజేతులా నాశనం చేసుకున్నారనే చరిత్ర మూటగట్టుకోవడం ఖాయమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇది కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితి. ఇక మీ ఏరియాలో ఉన్న వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రస్తుత పరిణామాలు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని పొలిటికల్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సిటిజన్స్ పల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.